ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. అవసరంలో ఉన్న వారికి సేవ చేయడంలో మీరు సంతృప్తిని పొందుతారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడం విషయంలో కొంత ఒత్తిడి ఉండవచ్చు. వైద్య రంగంలో పనిచేసే వారి ఆదాయం పెరగవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారాల ద్వారా మీరు ప్రయోజనాలు పొందుతారు. పనిచేసే చోట మీ ప్రతిష్ట పెరుగుతుంది. తులారాశి వారు ఈరోజు చాలా పనులను సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. ఈ సమయంలో మీ ఆలోచనలను వాస్తవికంగా ఉంచుకోండి. ప్రస్తుతానికి ఎలాంటి పుకాలను పట్టించుకోవద్దు. కొందరు అసూయతో మీ సమస్యలను మరింత పెంచుతారు. ఇరుగు పొరుగు వారితో వివాదం వంటి పరిస్థితి తలెత్తవచ్చు. మీరు మార్కెటింగ్ సంబంధిత పనులపై ఎక్కువ సమయం గడుపుతారు. ఈరోజు మీరు కొన్ని శుభ ఫలితాలను పొందుతారు. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో అదృష్టం మీకు అనుకూలిస్తుంది. మీకు స్నేహితులను కలుసుకునే అవకాశం లభిస్తుంది. మీరు ఒక విహారయాత్రను ఆనందిస్తారు. మీరు మీ కుటుంబంతో సంతోషకరమైన క్షణాలను గడుపుతారు. మీ పిల్లలు మరియు జీవిత భాగస్వామి నుండి మీకు ప్రయోజనకరమైన వార్తలు అందుతాయి. వ్యాపారం వృద్ధి చెందుతుంది. వివాహ కాబోయే జంటలు నిశ్చయించబడవచ్చు. మీరు పనిలో మీ ప్రయత్నాలన్నింటినీ సమయానికి పూర్తి చేయగలుగుతారు. తులారాశి స్త్రీలు తమను తాము సంతోషంగా ఉంచుకోవడానికి మరియు సమతుల్యతను కాపాడుకోవడానికి అనువైన రోజుగా ఉంది. వారు ఇష్టపడే పనులు చేస్తూ సమయం గడపడం వారికి శాంతిని, విశ్రాంతిని ఇస్తుంది. ఈరోజు సంబంధాలలో ప్రేమ సమతుల్యత ఉంటాయి. మీ భాగస్వామితో కలిసి సినిమాకి వెళ్ళడం లేదా డిన్నర్ చేయడం వంటి ప్రణాళిక ఉండవచ్చు. వివాహిత స్త్రీలు తమ భర్తల నుండి మధురమైన ప్రశంసలు వింటారు. ఒంటరి మహిళలు తమతో తాము సమయం గడపడం మంచిది. ఈరోజు పని నుండి విరామం తీసుకుని విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. ఆఫీస్ కాల్స్ మరియు ఈమెయిల్స్కు దూరంగా ఉండండి. సృజనాత్మక రంగాల్లో సంబంధం ఉన్న మహిళలు కొత్త ఆలోచనలు చేస్తారు. రేపటి పని కోసం ముందుగానే స్థిరపడడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు ఇంటి అలంకరణకు మరియు మీకోసం ఖర్చులు ఉండవచ్చు. సౌందర్య ఉత్పత్తుల కోసం లేదా కుటుంబ విహారయాత్రల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. బడ్జెట్ గురించి ఆందోళన తగ్గుతుంది, కానీ సమతుల్యత అవసరం. కొత్త పెట్టుబడులకు లేదా అప్పులకు దూరంగా ఉండడం మంచిది. చర్మం మరియు నడుము నొప్పికి చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. ఎక్కువసేపు నిలబడడం వల్ల మీరు అలసిపోవచ్చు. మసాలా మరియు జంక్ ఫుడ్లకు దూరంగా ఉండండి. సరిపడా నీటిని త్రాగండి. తగినంత విశ్రాంతి తీసుకోండి. ఈరోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒక పని మధ్యలో ఆగిపోయి మీ ఏకాగ్రతకు భంగం కలగవచ్చు. వ్యాపార నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోండి. మీ పిల్లల సాంగత్యం మరియు వృత్తిపై శ్రద్ధ పెట్టడం ముఖ్యం. వివాదాలను నివారించడానికి మీ అత్తమామలతో వ్యక్తిగత విషయాలను పంచుకోవడం మానుకోండి. మీ కుటుంబ జీవితంలో మీకు సంతోషం, ఆనందం లభిస్తాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ కార్యాలయంలో, వ్యాపారంలో అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. పదోన్నతి లభించే సూచనలు ఉన్నాయి. మీరు కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సంతోషంగా ఉంటారు. ప్రయాణం ఆనందదాయకంగా ఉంటుంది. వ్యాపారస్తులకు లాభదాయకమైన వ్యాపారం ఉంటుంది. మీరు వైవాహిక ఆనందాన్ని పొందుతారు. ఈరోజు తులారాశి వారికి సాధారణంగానే ఉంటుంది, కానీ మీరు బద్ధకాన్ని వదిలివేయడం చాలా ముఖ్యం. ఒత్తిడిని తగ్గించుకోవడం మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. వ్యాపార పరంగా ఈరోజు కొంచెం బలహీనంగా ఉండవచ్చు, కాబట్టి కొత్త పెట్టుబడులను నివారించండి. పనిలో బద్ధకాన్ని మానుకోండి, లేకపోతే మీ ముఖ్యమైన ప్రాజెక్టులు సమయానికి పూర్తి కాకపోవచ్చు మరియు సమస్యలు తలెత్తవచ్చు. శుభవార్త ఏమిటంటే మీరు కొన్ని పాత మరియు దీర్ఘకాలంగా ఉన్న ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. దీనివల్ల మీరు చాలా తేలిగ్గా భావిస్తారు. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి స్నేహితుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీరు స్నేహితులతో కలిసి ఆనందంగా, ఉల్లాసంగా కొంత సమయం గడుపుతారు. పెద్దల సహాయంతో కలిసి పనిచేయడం వల్ల కుటుంబ సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ బద్ధకం వల్ల శరీరంలో బరువుగా అనిపించవచ్చు. ఉదయపు నడకలు మరియు తేలికపాటి వ్యాయామం మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతాయి. మీ జీవిత భాగస్వామి మద్దతు మీకు అండగా ఉంటుంది. కొత్త ఆలోచనలు, అవకాశాలను అన్వేషించేందుకు ఈరోజు మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం. ఏవైనా సందేహాలు లేదా ఒత్తిళ్లు ఉంటే వాటి గురించి బహిరంగంగా మాట్లాడడం ద్వారా పరిష్కరించుకోవచ్చు. మీకు సన్నిహితంగా ఉన్న వారితో మాట్లాడండి. మీ ఆలోచనలను వారితో పంచుకోండి. ఇది మీ సంబంధాలను బలపరుస్తుంది. ఈరోజు మీ సృజనాత్మకత అత్యున్నత స్థాయిలో ఉంటుంది, కాబట్టి మీరు ఇష్టపడేదైనా కళ లేదా అభిరుచిని చేపట్టి ఉంటే దానికి సమయం కేటాయించడాన్ని పరిగణించండి. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది మరియు మీకు కొత్త శక్తిని ఇస్తుంది. ఆరోగ్యపరంగా ఈరోజు కొద్దిపాటి వ్యాయామం మరియు లేదా యోగాను ప్రయత్నించండి. మొత్తం మీద ఈరోజు మీకు సానుకూల శక్తి తెస్తుంది.
మీ ఆలోచనలు భావాలను పంచుకోవడానికి సంకోచించకండి మరియు జీవితంలోని ఆనందాలను ఆస్వాదించండి. ఈ సమయంలో బాధ్యతలు అధికమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబం, ఉద్యోగం లేదా వ్యక్తిగత జీవితంలో ఒకేసారి అనేక పనులు మీపై పడవచ్చు. దీంతో కొంత ఒత్తిడి అనిపించిన సమయపాలనతో ముందుకు సాగితే పనులను సులభంగా పూర్తి చేయగలుగుతారు. ప్రాధాన్యతలను గుర్తించి పనులను క్రమపద్ధతిలో నిర్వహించడం మీకు మేలు చేస్తుంది. అండగా నిలిచేవారు లేదా సహాయ సహకారాలు అందించేవారు కొంతవరకు తగ్గినట్టు అనిపించవచ్చు. మీరు ఆశించిన సమయంలో సహాయం అందక నిరాశ కలగవచ్చు. అయితే దీనివల్ల ధైర్యం కోల్పోకుండా స్వయం కృషిపై ఆధారపడడం మంచిది. మీలోని సామర్థ్యాన్ని నమ్ముకుని ముందుకు సాగితే అడ్డంకులను అధిగమించగలుగుతారు. కొద్దిమంది నిజమైన మద్దతుదారులు మాత్రం మీతోనే ఉంటారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వ్యవహరించాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున అవసరమైన వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆరోగ్యపరంగా విశ్రాంతి, సరైన ఆహారం చాలా ముఖ్యం. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం లేదా నడక వంటి అలవాట్లు ఉపయోగపడతాయి. ఓర్పు, పట్టుదలతో ముందుకు సాగితే ఈ కఠిన సమయం కూడా మీకు మంచి అనుభవాన్ని అందిస్తుంది. ఈరోజు మీకు మంచి రోజు కానుంది. పరిస్థితులు మీకు అనుకూలంగా మారి ఆహ్లాదకరమైన మార్పులను తీసుకువస్తున్నాయి. మీరు ఆనందం కోసం కుటుంబంతో కలిసి విహారయాత్రకు కూడా వెళ్ళవచ్చు. ఈరోజు మీరు మీ పొరుగు వారితో కలిసి సరదాగా గడపవచ్చు. సమస్యల్లో చిక్కుకోకుండా ఉండండి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మీ ప్రతిష్టను దెబ్బతీస్తుంది. మీ సొంత పనిపై దృష్టి పెట్టడం ఉత్తమం. ఈ సమయంలో మీ వ్యాపార బాధ్యతలను నెరవేర్చడానికి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ప్రత్యర్థులు మీకు హాని చేయడానికి విఫల ప్రయత్నాలు చేస్తారు. పరిపాలన ఉద్యోగాల్లో ఉన్నవారికి అద్భుతమైన పనిభారం లభించవచ్చు. ఇతరుల సలహాల కంటే మీ సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మీ జీవితంలో జరుగుతున్న మార్పుల ప్రభావాన్ని అంగీకరించండి. ఇది మీ సమస్యలను పరిష్కరించడానికి మీకు సహాయపడుతుంది. మీకు ఒక శుభకార్యానికి హాజరయ్యే అవకాశం కూడా లభించవచ్చు. మీ హృదయం కంటే మీ మనసును ఉపయోగించండి. లేకపోతే మీరు ఒకరి మాటలకైనా ప్రభావితం కావచ్చు లేదా భావోద్వేగాలచే మోసపోవచ్చు. మీ ముఖ్యమైన వస్తువులను మీరే జాగ్రత్తగా చూసుకోండి. ఏదో ఒక విషయంపై సోదరులతో మీకు వాదన జరగవచ్చు. మీరు మీ వ్యాపారంలో కొన్ని మార్పులు చేయాలని ఆలోచిస్తుంటే సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక విషయాల్లో కుటుంబంలోని పెద్ద మరియు అనుభవజ్ఞులైన వారి మార్గదర్శకత్వం మరియు సలహా ఉపయోగపడుతుంది. ఉద్యోగస్తులు పనిలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఇంట్లో సంతోషకరమైన మరియు ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. అనవసరమైన ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండండి. ప్రస్తుత వాతావరణం మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. కలుషితమైన మరియు రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండండి మరియు మంచి పరిశుభ్రతను పాటించండి. ఈ రాశి వారు పుకార్లను పట్టించుకోవద్దు. కొందరు అసూయతో మీ సమస్యలను మరింత పెంచుతారు. ఈరోజు ఇరుగు పొరుగు వారితో వివాదం వంటి పరిస్థితి తలెత్తవచ్చు కావున జాగ్రత్తగా ఉండండి. మీరు గొడవలకు దూరంగా ఉండండి. కొంతమంది అసూయతో మీకు సమస్యలు కలిగించడానికైతే ప్రయత్నిస్తున్నారు కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9. అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.